వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కంచె గచ్చిబౌలి భూముల్లో ఈరోజు మధ్యాహ్నం వరకు ఎలాంటి పనులు చేయొద్దు, రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. కిడ్నీ 75,000 రూపాయలు, కాలేయం 90,000, అప్పులు తీర్చేందుకు అవయవాల అమ్మకానికి పెట్టిన రైతు. ముంబై ఫ్రాంచైజీను కొనుగోలు చేసిన సారా టెండూల్కర్. దైవం మనుష్య రూపేణ, మహేష్పై ప్రశంసలు. హెచ్సియు భూముల వివాదంపై తెలంగాణ హైకోర్టు కీలక ప్రకటన చేసింది. ఈరోజు మధ్యాహ్నం వరకు చెట్లు కొట్టివేయొద్దని ప్రభుత్వానికి ఆదేశించింది. ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటలకు తీర్పు వాయిదా వేసింది. హెచ్సియు తరపున ఎల్ రవిచందర్ వాదనలు వినిపిస్తూ ప్రభుత్వం గత ఏడాది జీవో 54 తీసుకువచ్చిందని, దాని ద్వారా 400 ఎకరాలను టీజీఐఐసికి అప్పగించారని తెలిపారు. చెట్లను కొట్టేసి భూమిని చదును చేస్తున్నారని, అటవీ ప్రాంతాన్ని కొట్టేయాలంటే నిపుణుల కమిటీ వేయాల్సిందేనన్నారు. నిబంధనలకు విరుద్ధంగా అధికారులు పనిచేస్తున్నారని, సుప్రీంకోర్టు తీర్పునకు లోబడే ప్రభుత్వాలు పనిచేయాలన్నారు. పంటల చేతికి అందక అప్పుల పాలైన రైతు తన అవయవాలను అమ్మకానికి పెట్టాడు. కిడ్నీ 75,000 రూపాయలు, కాలేయానికి 90,000, కళ్ళు 25,000కు అమ్ముతానంటూ మెడలో వేసుకున్న ప్లకార్డును ప్రదర్శించాడు. ఎన్నికలకు ముందు రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం దానిని నెరవేర్చలేదని ఆరోపించారు. మహారాష్ట్రలోని వాషిం జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అదోలి గ్రామానికి చెందిన నితీష్ ఐదోలు వ్యవసాయంలో నష్టపోయాడు. దీంతో బ్యాంకు రుణాలు తీర్చలేకపోయాడు. ఈ నేపథ్యంలో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వంపై వినూత్నంగా నిరసన తెలిపాడు. రైతుల అవయవాలు కొనండి అని రాసి ఉన్న ప్లకార్డును మెడలో ధరించాడు రైతు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ గ్లోబల్ క్రికెట్ ప్రీమియర్ లీగ్ 2వ సీజన్లో ముంబై ఫ్రాంచైజీకు యజమానురాలుగా మారింది. సారా టెండూల్కర్ జీఈపీఎల్లో ముంబై ఫ్రాంచైజీను కొనుగోలు చేసినందుకు జెట్సందసిస్ సీఈఓ ఫౌండర్ రాజన్ నవీన్ ఆనందం వ్యక్తం చేశారు. క్రికెట్ మా కుటుంబంలో అంతర్భాగం, ఈ స్పోర్ట్స్ దాని సామర్థ్యాన్ని అన్వేషించడం థ్రిల్లింగ్గా ఉందని సారా పేర్కొంది. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే చిన్నారులకు సూపర్ స్టార్ మహేష్ బాబు ఉచితంగా వైద్యం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈయన ఫౌండేషన్ 4,500కు పైగా హార్ట్ ఆపరేషన్స్ చేయించింది. తాజాగా పుట్టుకతోనే గుండె జబ్బుతో ఇబ్బంది పడుతున్న 2 చిన్నారులకు విజయవంతంగా ఆపరేషన్ చేయించినట్లు పేర్కొంది. ఇందులో ఒకరికి 2 ఏళ్లు, మరొకరికి 4 నెలలు మాత్రమే. దీనితో మహేష్ గొప్ప మనసు అంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు. చూసారుగా ఈ బిబాల్ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు వాచింగ్ 108 న్యూస్ తెలుగు.